హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్టిస్టిక్ సత్య. ఈరోజు ఏంటి అంటే మనం ఈ ట్రైడెంట్ని ఏంటి అంటే కలరింగ్ చేయబోతున్నాం. అది కూడా కేవలం 3 కలర్స్ని మాత్రమే వాడి మనం ఏంటి అంటే కలరింగ్ చేయబోతున్నాము. ఇందులో నేనేంటి అంటే ఏమేం కలర్స్ వాడుతున్నా అంటే ముందుగా బ్లాక్, దీని తర్వాత ఎల్లో, తర్వాత గోల్డ్. కేవలం ఈ 3 రంగుల్ని వాడి మనం ఏంటి అంటే ఈ ట్రైడెంట్ అనేది గీయబోతున్నాం. ముందుగా ఏంటి అంటే ఈ చుట్టూ ఉన్న సర్కిల్కి ఏంటి అంటే మనం నలుపు రంగు వేస్తాము. దాంతోపాటు ఇక్కడ ఏవైతే కింద ఉన్నాయో సపోర్ట్గా వీటికి కూడా నలుపు రంగు వేస్తాము. అలాగే ఇక్కడున్న ఈ ట్రైడెంట్ షేప్ ఏదైతే ఉందో దీని మొత్తానికి గోల్డ్ కలర్ వేస్తూ ఎల్లో షేడింగ్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఏంటి అంటే కొంచెం చూడటానికి లుక్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ ఈ లోపల ఏంటి అంటే నేను ఎటువంటి రంగుని వేయదలుచుకోలేదు. ఒకవేళ మీరు ఏవైనా ఇలాంటి బొమ్మలకి రంగులు వేయాలి అనుకుంటే ఆరెంజ్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. లేదు కొంచెం నేను రాత్రిని అలాగే పగల్ని రీప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను అంటే సగం ఆరెంజ్ వేయండి, సగం స్కై బ్లూ వేయండి. అప్పుడు ఏంటి అంటే కలర్ ప్రపోజిషన్ బాగుంటుంది. ఆరెంజ్ ఉదయాన్ని సూచిస్తుంది, అలాగే నీలం ఏంటి అంటే అర్ధరాత్రిని లేదంటే సాయంత్రాన్ని ప్రశాంతతని సూచిస్తుంది. ఇప్పుడు ముందుగా ఏంటి అంటే నేను నలుపు రంగుతో ఈ చుట్టూ ఉన్న చక్రాన్ని అయితే గీయబోతున్నాను. ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేద్దాం. ఇదైతే నా రెండో వీడియో అండి. ఒకవేళ ఏవైనా నేను తప్పులు మాట్లాడినా లేదంటే నా నోటి నుండి ఏవైనా తప్పులు దొర్లినా నాకైతే కామెంట్స్లో తెలియజేస్తూ ఉండండి. నేను కూడా ఏ విధంగా మాట్లాడాలి, మార్చుకోవాలి అన్న విషయాలైతే నేను కూడా తెలుసుకుంటూ ఉంటాను. అలాగే మీ అందరితో కూడా నేను కూడా కామెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఒక్కసారి నా డ్రాయింగ్ అనేది పూర్తయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ చూసి మీకు కామెంట్స్లో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా చెప్పండి. ఇక త్రిశూలం విషయానికి వస్తే ఈ త్రిశూలం అనేది శివుడి దగ్గర ఉంటుందన్నమాట. శివుడి యొక్క ఆయుధం కూడా వినాయకుడి తల ఏదైతే ఉందో శివుడు ఈ త్రిశూలంతోనే సంహరించటం జరిగింది. ఆ తర్వాత ఏంటి అంటే మళ్ళీ శివుడు ఇదే త్రిశూలాన్ని వాడి వినాయకుడికి వేరే ఏనుగు తలను కూడా అతికించటం జరిగింది. ఇలా నేనైతే ఈ చక్రం మొత్తానికి ఇప్పుడు నలుపు రంగు అయితే వేస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడైతే ఇక్కడ చుట్టూ ఉన్న చక్రానికైతే నలుపు రంగు వేసేసాను. ఇంకా ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ సపోర్ట్గా ఉన్న వీటికి ఏంటి అంటే నలుపు రంగు అనేది వేస్తున్నాను. ముందుగా నేను కింద నుంచి మొదలు పెడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎక్కువ స్పేస్ కానీ లేదంటే గ్యాప్ కానీ ఉన్న చోటు నుంచి మొదలు పెడితే మనకేంటి అంటే ఈజీగా ఉంటుందన్నమాట గీయటానికి కూడా. అందువల్ల ఏంటి అంటే నేను ఇక్కడ నుంచి అయితే గీయటం మొదలు పెడుతున్నాను. పూర్తిగా కూడా ఇదైతే నేను గీస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా గీస్తున్నాను. ఇప్పుడు ఏంటి అంటే దీని మొత్తానికి కూడా నేను కేవలం ఈ 2 రంగుల్ని మాత్రమే వాడబోతున్నాను.
ఒకటి వచ్చేసి పసుపు రంగు, ఇంకొకటి వచ్చేసి బంగారపు రంగు. నేను బంగారపు రంగును పూస్తూ పసుపు రంగుని ఏంటి అంటే కొంచెం కొంచెంగా గీస్తూ ఉంటాను. అప్పుడు చూడటానికి కూడా బాగుంటుంది. ముందేంటి అంటే నేను ఇక్కడ నుండి మొదలు పెడుతున్నాను. నేను ముందేంటి అంటే ఈ భాగం మొత్తం గీస్తూ ఉంటాను. తర్వాత ఏంటి అంటే బంగారపు రంగుతో ఈ పై భాగాన్ని అయితే గీస్తాను. చూడండి, ఇప్పుడైతే ఇటు భాగం అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఇటు భాగానికి అలాగే ఈ కింద ఉన్న భాగానికి కూడా ఏంటి అంటే నేను రంగు అనేది వేయబోతున్నాను. ముందుగా ఏంటి అంటే ఇటు సైడ్ ఎలా అయితే వేసానో అలాగే ఇటు సైడ్ అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. చూశారు కదా, ఇప్పుడు రెండు పక్కల ఏంటి అంటే త్రిశూలానికి బంగారపు రంగు అయితే వేయటం జరిగింది. ఇప్పుడు కింద అలాగే ఇక్కడ ఉన్న బాణం గుర్తుకి ఏంటి అంటే నేను ఇదే రంగు ఏదైతే బంగారపు రంగు వేశానో ఇదే బంగారపు రంగు అనేది నేను మొత్తం వేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను బంగారపు రంగుని వేయబోతున్నాను. ఇప్పుడైతే చూడండి, ఈ త్రిశూలం బొమ్మ ఏంటి అంటే పూర్తయింది. ఒకవేళ మీకు ఇంకా కొంచెం ఏవైనా తక్కువైంది అనుకుంటే ఇక్కడ కూడా మీరు కలరింగ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. మీకు ఈ బొమ్మ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. నేను తప్పకుండా మీ ప్రతి ఒక్క కామెంట్ని అయితే చదువుతూ ఉంటాను. చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఉంటాను.